సీఎస్ జవహర్ రెడ్డిని విధుల నుంచి తొలగించిన చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే జగన్ ప్రభుత్వానికి ఎవరైతే తోడ్పడ్డారో, జగన్ చేసిన అరాచకాలకు ఎవరైతే చేయూతనిచ్చారో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తొలగించడం కాదు, వాళ్ళంతల వాళ్ళు కూడా పర్సనల్ కారణాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే సెలవుల విషయం కావచ్చు, టూర్స్ అని కావచ్చు, ఇలాంటి కొన్ని కారణాలు చెప్పి కూడా వాళ్ళంతట వాళ్ళే విధుల నుంచి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. సీఎస్ జవహర్ రెడ్డి ఈ నెల 30 తారీఖున రాజీనామా చేయాల్సి ఉంది. సో అప్పటి వరకు అయితే విధుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు దాన్ని ఉపేక్షిస్తాడా? ఖచ్చితంగా. సో సెలవులు పెట్టి ఇంటికి వెళ్ళు బాబు అని మర్యాదపూర్వకంగా చెప్పడం జరిగింది. సో అండ్ ఆర్థిక కార్యదర్శి రావత్ కూడా అనారోగ్య కారణాల వల్ల సెలవు పెట్టి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే జగన్ పరిపాలనలో జగన్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్నారో ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళందరూ కూడా ఏదో ఒక కారణాలు చెప్పి ఒక్కొక్కరుగా సైడ్ అవుతున్న విషయం మనం ఇక్కడ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా కొన్ని రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే అధికారులు ఉన్నారో, ప్రతి ఒక్క కార్యదర్శి కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించి ఆయన చేసిన అరాచకాలకు, ఆయన చేసిన దుర్మార్గాలకు, ఆయన చేసిన అభివృద్ధి కానటువంటి పనులకు కూడా సహకరించినటువంటి అధికారులను ప్రతి ఒక్కరిని కూడా విధుల నుంచి తొలగిస్తారు, ఒక్కొక్కరిని కూడా అని ప్రతి ఒక్కది ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. సో కొత్త సిఎస్ని కూడా ఈ రోజు నియమించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ లోపు, రాత్రి లోపు కొత్త సిఎస్ని కూడా చంద్రబాబు నాయుడు నియమిస్తాడని కూడా మనకు వార్తలు తెలుస్తున్నాయి. సాయి ప్రకాష్, గిరిజా శంకర్, సిద్ధార్థ్ జైన్ వీళ్ళందరినీ సీఎంఓలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇలా ఎవరైతే మన ప్రభుత్వానికి సహకరిస్తారో, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారో, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారో ఇలాంటి నాయకులనే ఇప్పుడు కొత్తగా విధుల్లో చేర్చుకోవాలన్నట్టుగా చంద్రబాబు కొత్త విజన్తో ఆలోచిస్తున్నాడు. ఆ విజన్తోనే ప్రతి ఒక్కరిని కూడా సమర్థవంతులని ఎన్నుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే సమర్థవంతులు ఉన్నారో వాళ్ళ కోసం వేట కూడా చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నారో సమర్థవంతులు వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఏ విధులకైతే వాళ్ళు సూట్ అవుతారో వాటిల్లో కూడా వాళ్ళని సెలెక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. సో దీని ప్రకారం మనం చూస్తున్నట్లయితే ప్రమాణ స్వీకారానికి వేట మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, విధులు చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ఎంత తోడ్పడతారో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు తన సాయశక్తులా ప్రయత్నిస్తారని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందడానికి తోడ్పడతారో అలాంటి నాయకులను ఇప్పుడు శాఖల వారీగా కావచ్చు, పదవుల వారీగా కావచ్చు, ఎవరికి ఏ పదవి నియమిస్తారు, ఎవరికి ఏ శాఖ నియమిస్తారు అనే విషయాన్ని కూడా మనము ఇప్పుడు వాళ్ళు 100% క్లారిటీగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే ఏ శాఖ సూట్ అవుతుందో అందులో వాళ్ళనే నియమిస్తారు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి టైం ఉంది. ఆ రోజు కోసం అయితే ప్రతి ఒక్కరం కూడా వెయిట్ చేస్తున్నాము. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసే పనులు ఎలా ఉంటాయి, ఎలా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారనే విషయాన్ని కూడా మనం అందరం ఎదురు చూడాల్సిందే. సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.